హలో, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు నేను మీకు ఇంగ్లీష్లోని థర్డ్ యూనిట్ ఏ రీడింగ్ చెప్పబోతున్నాను. దాంట్లో 3 రీడింగ్స్. ఏ రీడింగ్ స్వామి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. బి రీడింగ్ నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్. సి రీడింగ్ హోంవర్క్. దీని యొక్క థీమ్ వచ్చి స్కూల్ లైఫ్. ఇవి అయితే 3 కానీ భలే ఉంటాయి లెసన్స్ అనేటివి. సరే, లెసన్లోకి వెళ్దాం. ఏ యూనిట్ ఏ రీడింగ్. The headmaster entered the class with a slightly flushed face and a hard, ominous look in his eyes. హెడ్ మాస్టర్ వచ్చి క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు. అతని ఫేస్ మొత్తం రెడ్గా ఉంది, అంత కోపంతో ఉన్నది. అతను ఎంతో కోపంతో ఉన్నటువంటి రెడ్ ఐస్తో క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు. స్వామినాథన్ విష్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ ఎనీవేర్ బట్ దేర్ అట్ ది మూమెంట్. స్వామి విశ్వనాథన్ వచ్చి అతను సార్ హెడ్ మాస్టర్ వస్తున్నారు కదా, అతను వస్తున్నప్పుడు అతను మూమెంట్ని బట్టి అతను విష్ అనేది చేశాడు. ద హెడ్ మాస్టర్ సర్వేడ్ ద క్లాస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ ఆస్క్డ్. హెడ్ మాస్టర్ వచ్చి కొంతసేపు క్లాస్ని పరిశీలించి కొంతసేపు తర్వాత అడిగాడు, ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ కమింగ్ అండ్ సిట్టింగ్ దేర్ ఆఫ్టర్ వాట్ యూ డిడ్ ఎస్టర్డే. మీకు షేమ్గా లేదా మీరు ఇట్లా క్లాస్లోకి వచ్చి కూర్చోవడానికి? మీరు నిన్న ఏం ఘనకారం చేశారో మీకు తెలుసా అని అన్నాడు. జస్ట్ యాజ్ ఎ స్పెషల్ హానర్ టు దెమ్ హీ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ఏ డజన్ స్టూడెంట్స్ ఆర్ సో దట్ హ్యాడ్ అటెండెడ్ ద క్లాస్. ఆ రోజు అతను ఒక డజన్ స్టూడెంట్స్, అంటే 12 డజన్ మీన్స్ 12 ఆర్టికల్స్, 12 స్టూడెంట్స్ని యొక్క పేర్లు చెప్పి అతను నిలబెట్టాడు వాళ్ళందరినీ. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి అటెండ్ కాలేదు క్లాస్కి. ఆఫ్టర్ దట్ హీ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ దోస్ దట్ హీ హ్యాడ్ కెప్ట్ అవే అండ్ ఆస్క్డ్ దెమ్ టు స్టాండ్ ఆన్ దేర్ బెంచెస్. అతను నేమ్స్ అన్ని చదివేశాడు కదా, ఆ తర్వాత వాళ్ళందరినీ బెంచ్ పైన నిలబడమని చెప్పారు, డెస్క్స్ పైన. Swaminathan was among them and felt humiliated and at that eminence. స్వామినాథన్ కానీ అందులో ఒకడు. అతను కానీ క్వైట్గా, అంటే చిన్నగా అతను కానీ క్వైట్గా లేచి నిలబడాడు. దెన్ దే వర్ లెక్చర్డ్. వాళ్ళందరికీ అతను అరుస్తూ ఉన్నాడు. వెన్ ఇట్ వాజ్ ఓవర్ దే వర్ ఆస్క్డ్ టు ఆఫర్ ఎక్స్ప్లెనేషన్స్ వన్ బై వన్. ఒక్కొక్కరికి మీరు ఎందుకు రాలేదు, ఏం జరిగింది అని ఒక్కొక్కరికి అతను అడుగుతూ ఉన్నాడు. వన్ సెడ్ దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్ అండ్ దేర్ ఫోర్ కుడ్ నాట్ కమ్ టు స్కూల్. ఒకతను చెప్పాడు, అతనికి హెడేక్ అటాక్ అయిందంట, అతని హెడేక్ వచ్చిందంట, అందుకని అతను స్కూల్కి రాలేదంట. హీ వాజ్ ఆస్క్డ్ టు బ్రింగ్ ఏ మెడికల్ సర్టిఫికేట్. హీ అంటే ఎవరు అక్కడ? హెడ్ మాస్టర్ నువ్వు మెడికల్ సర్టిఫికేట్ తీసుకురా, నీకు హెడేక్ అన్నట్లు అని అడిగాడు. ఆ తర్వాత ద సెకండ్ సెడ్ దట్ వైల్ హీ హ్యాడ్ బీన్ కమింగ్ టు స్కూల్ ఆన్ ద ప్రీవియస్ డే సమ్వన్ హ్యాడ్ టోల్డ్ హిమ్ దట్ దేర్ వుడ్ బీ నో స్కూల్ అండ్ హీ హ్యాడ్ గాన్ బ్యాక్ హోమ్. అతను వస్తూ ఉండగా, అంటే ఒక అతను చెప్పాడు, అతను వస్తూ ఉండగా అందులోని ఒక స్కూల్ స్టూడెంట్ వచ్చి ఈరోజు స్కూల్ లేదు అని చెప్పాడు, అందుకని అతను ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పి హెడ్ మాస్టర్ అన్నాడు. ద హెడ్ మాస్టర్ రిప్లైడ్ దట్ ఇఫ్ హీ వాస్ గోయింగ్ టు లిసన్ టు ఎవ్రీ లోఫర్ హూ సెడ్ దేర్ వుడ్ బీ నో స్కూల్ హీ డిసర్వ్ టు బీ ఫ్లగ్డ్. దాని హెడ్ మాస్టర్ ఏమని రిప్లై ఇచ్చాడంటే, నువ్వు ఏ లోఫర్ చెప్పినా నువ్వు వింటావా? నువ్వు లవ్ ఫర్ నువ్వు చెప్పగానే స్కూల్ లేదు అని చెప్పి నమ్మేసి వెళ్ళిపోతావా? స్కూల్కి వచ్చి కనుక్కొని పోవాలా అనే ఇది లేదా అని చెప్పి అడిగాడు. లోఫర్ అంటే ఇక్కడ సమ్ హూ ఈజ్ లేజీ. నెక్స్ట్, ఫ్లగ్డ్ మీన్స్ బీట్ విత్ ఏ స్టిక్. ఎనీవే, వై డిడ్ హీ నాట్ కమ్ టు స్కూల్ అండ్ వెరిఫై? నో ఆన్సర్. నువ్వెందుకు స్కూల్కి వచ్చి కనుక్కోకూడదు, స్కూల్కి వచ్చి వెరిఫై చేయకూడదు అని హెడ్ మాస్టర్ అంటాడు. అతని దగ్గర ఆన్సర్ లేదు దానికి. ద పనిష్మెంట్ వాస్ ప్రొనౌన్స్డ్
10 days attendance cancelled, 2 rupees fine and the whole day to be spent on the desk. ద హెడ్ మాస్టర్ వచ్చి పనిష్మెంట్ అనేది అనౌన్స్ చేశాడు. ఏమని? 10 days నీకు అటెండెన్స్ క్యాన్సల్, 2 rupees ఫైన్, కానీ అలాగే నువ్వు అలాగే హోల్ డే మొత్తం బెంచ్ పైన నిలబడి ఉండాలి అని చెప్పాడు. The third said that he had an attack of a headache. The fourth said that he had stomachache. The fifth said that his grandmother died suddenly just as he was starting from school. The third said, ఒక అతను చెప్పాడు అతనికి కానీ హెడేక్ అటాక్ అయిందంట, ఇంకో అతనికి స్టమక్ ఏక్ అటాక్ అయిందంట, ఇంకా ఫిఫ్త్ అతనికి వచ్చి వాళ్ళ గ్రాండ్ మదర్నే చంపేసుకునేసినాడు. చూడండి, వాళ్ళ గ్రాండ్ మదర్ డైడ్ అయిపోయిందంట అతను స్కూల్కి స్టార్టింగ్ అవుతున్నప్పుడు వెంటనే. చూడండి ఒకరు ఎటువంటి కారణాలు చెప్తున్నారు. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ కుడ్ బ్రింగ్ ఏ లెటర్ ఫ్రమ్ హిస్ ఫాదర్. హెడ్ మాస్టర్ ఏమని అడిగాడు? మీ ఫాదర్ నుంచి మీ గ్రాండ్ మదర్ చనిపోయినట్లు లెటర్ అనేది తీసుకురా అని అన్నాడు. నో, హీ హ్యాడ్ నో ఫాదర్. లేదు సార్, నాకు ఫాదర్ కూడా లేరు అని చెప్తాడు. దెన్ హూ వాజ్ హిస్ గార్డియన్? హిస్ గ్రాండ్ మదర్. నీ గార్డియన్ ఎవరు అని అంటే గ్రాండ్ మదర్ అని అంటాడు. బట్ ద గ్రాండ్ మదర్ వాజ్ డెడ్. వాజ్ షీ నాట్? ఐ వాజ్ అనదర్ గ్రాండ్ మదర్. మీ గ్రాండ్ మదర్ చనిపోయింది అన్నావు కదా, మరి ఎలా అని అంటే నాకు ఇంకో గ్రాండ్ మదర్ ఉన్నారు అని అంటాడు. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హౌ మెనీ గ్రాండ్ మదర్స్ ఏ పర్సన్ కుడ్ హ్యావ్. ఎంతమంది గ్రాండ్ మదర్స్ ఒక పర్సన్కి ఉంటారు అని అడిగాడు. నో ఆన్సర్. కుడ్ హీ బ్రింగ్ ఏ లెటర్ ఫ్రమ్ హిస్ నైబర్స్? నో, హీ కుడ్ నాట్. None of his neighbors could read or write because he lived in a illiterate part of Element Street. వాళ్ళ హెడ్ మాస్టర్ ఏమంటాడంటే నువ్వు నీ నైబర్స్ నుంచి లెటర్ తీసుకోరా అని అన్నాడు. ఇతను మా యొక్క నైబర్స్కి వాళ్ళకి రీడింగ్ రైటింగ్ అనేది రాదు, వాళ్ళు ఇల్లిటరేట్, అంటే వాళ్ళు ఒక ఎలిమెంట్ స్ట్రీట్లో నివసిస్తూ ఉన్నారు, ఆ ఎలిమెంట్ స్ట్రీట్ నుంచి వచ్చారు అని చెప్తారు. దెన్ ద హెడ్ మాస్టర్ ఆఫర్ టు సెకండ్ ఏ టీచర్ టు దిస్ ఇల్లిటరేట్ లొకాలిటీ టు అసర్టైన్ ఫ్రమ్ ది బాయ్స్ నైబర్స్ ఇఫ్ ద డెత్ ఆఫ్ ది గ్రాండ్ మదర్ వాజ్ ఏ ఫ్యాక్ట్. అందుకు హెడ్ మాస్టర్ ఏమని చెప్తాడు, వాళ్ళ ఒక టీచర్ని పంపిస్తాను, అక్కడ ఒక టీచర్ చెప్తాడు, మీరు వెళ్ళి అక్కడ కనుక్కోరండి, వీడు చెప్పింది నిజమా లేదా, వాళ్ళ నైబర్స్ని కనుక్కోరండి, వీళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయిందా లేదా అని అంటారు. ఏ పాస్ సమ్ ప్రెస్పిరేషన్ అండ్ దెన్ ద ఆన్సర్ దట్ ద నైబర్స్ కుడ్ నాట్ possibly know anything about it since the grandmother died in the village. అతను కొంచెంసేపు ఆలోచించి అతను ఆన్సర్ ఇస్తాడు. మా నైబర్స్కి తెలీదు, మా గ్రాండ్ మదర్ విలేజ్లో చనిపోయినారు అని చెప్తాడు. చూడండి, ఒక్క అబద్ధం కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అతను. ద హెడ్ మాస్టర్ హిట్ హిమ్ ఆన్ ద నకల్స్ విత్ హిస్ కేన్, called him a street dog and pronounced the punishment 15 days suspension. హెడ్ మాస్టర్ కోపం వచ్చేసి అతని యొక్క నకల్స్ అంటే చేతి వేళ్ళు, వాటిపైన కేన్ మీన్స్ స్టిక్తో ఒకేటి కొట్టి మళ్ళా అతన్ని స్ట్రీట్ డాగ్ అని పిలిచాడు. అతని యొక్క పనిష్మెంట్ వచ్చి 15 days సస్పెన్షన్. అతను 15 days సస్పెండ్ చేశాడు. వెన్ స్వామినాథన్ టర్న్ కేమ్ హీ లుక్డ్ అరౌండ్ హెల్ప్లెస్లీ. రాజామ్ సాట్ ఆన్ ద థర్డ్ బెంచ్ ఇన్ ఫ్రంట్ అండ్ రిసాల్యూట్లీ లుక్డ్ అవే. నెక్స్ట్ స్వామినాథన్ యొక్క టర్న్ కానీ రాబోతుంది, అతను ఏం చేయలేకున్నాడు. అతను రాజామాత అనే అతను వచ్చి ఫ్రంట్ బెంచ్లో నుంచి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. హీ వాజ్ గేజింగ్ అట్ ద బ్లాక్ బోర్డ్ ఇంటెంట్లీ. అతను
బ్లాక్ బోర్డ్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. చూడండి, ఈ ఫోటోలో చూడండి, అలాగే అక్కడ చూస్తూ ఉన్నాడు. ఈ బ్లూ షర్ట్ అతను వచ్చి స్వామినాథన్. నెక్స్ట్, బట్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ హిస్ హెడ్ అండ్ ద పింక్ ఇయర్స్ వర్ విజిబుల్ టు స్వామినాథన్. స్వామినాథన్ యొక్క అంటే అతనికి పింక్ ఇయర్స్, స్వామినాథన్ యొక్క ఇయర్స్ మొత్తం రెడ్గా అయిపోయాయి అన్నమాట, ఎర్రగా అతనికి లైట్గా కనపడుతున్నాయి. అదే రాజామన్నాడు కదా, అతనికి కనపడుతున్నాయి అతని బ్యాక్ మొత్తం. నెక్స్ట్, ఇట్ వాజ్ అన్ ఇంటాలరబుల్ సైట్. Swaminathan was in acute suspense lest that head should turn and fix its eyes on his. He felt that he would drop from the desk to the floor. It that happened. స్వామినాథన్ వచ్చేసి అలాగే సైలెంట్గా ఉన్నాడు. అతను తల తిప్పకుండా ఒకే చోటే అట్లే చూస్తూ ఉండిపోయాడు అనమాట. అతను ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది? ద పింక్ ఇయర్స్ త్రీ బెంచెస్ ఆఫ్ మేడ్ హిమ్ ఇన్కాపబుల్ ఆఫ్ స్పీచ్. ఇంకా 3 benches గ్యాపే ఉంది అతని దగ్గరికి రావడానికి హెడ్ మాస్టర్. If only somebody would put a blackboard between his eyes and those pink ears. అతను అనుకుంటూ ఉన్నాడు, ఎవరన్నా నాకు ఆ 3 benchesకి మధ్యలో ఉన్న లేదా ఐస్ అదే నాకు కనపడకుండా అటువైపు ఎవరైనా బ్లాక్ బోర్డ్ అడ్డం పెట్టేస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నాడు. హీ వాజ్ డెఫ్ టు ద క్వశ్చన్ దట్ ద హెడ్ మాస్టర్ వాజ్ పుట్టింగ్ టు హిమ్. A rap on his body from the headmaster came brought him to himself. అతను హెడ్ మాస్టర్ అడుగుతున్నటువంటి క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ అనేది ఇవ్వడు. అతను హెడ్ మాస్టర్ ఆ స్టిక్తో ఒక ఏటు కొడతామని చూశాడు. వై డిడ్ యూ కీప్ అవే ఎస్టర్డే? నువ్వెందుకు బయటికి వెళ్ళావు నిన్న అని అడుగుతాడు స్వామినాథన్కి. ఆస్క్డ్ ద హెడ్ మాస్టర్. అదే హెడ్ మాస్టర్ అడుగుతాడు. లుకింగ్ అప్, స్వామినాథన్స్ ఫస్ట్ ఇంపల్స్ వాజ్ టు protest that he had never been absent. అతను మనసులో అనుకుంటాడు, నేను ఎప్పుడు కానీ ఇంతవరకు అబ్సెంట్ అయిందే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. బట్ ద అటెండెన్స్ రిజిస్టర్ వాజ్ దేర్. ఒకవేళ నేను అలా చెప్పానంటే అటెండెన్స్ రిజిస్టర్ కానీ అక్కడే ఉంది అని అనుకుంటాడు. నో ఐ వాజ్ టోల్డ్. అతను రాయిలాగా మారిపోయాడు. ఐ ట్రైడ్ టు కమ్ బట్ దే టుక్ అవే మై క్యాప్ అండ్ బర్న్డ్ ఇట్. నేను వద్దామని అనుకున్నాను, కానీ బయట అంతా నా క్యాప్ని తీసి దాన్ని మంట పెట్టేశారు. మెనీ స్ట్రాంగ్ మెన్ హెల్డ్ మీ డౌన్ వెన్ ఐ ట్రైడ్ టు కమ్. వెన్ ఏ గ్రేట్ మ్యాన్ ఈజ్ సెంట్ టు గోల్, ఐ యామ్ surprised to see you a save of the Englishmen. I didn't they cut off Decca Muslim slaves of slaves. కానీ చాలామంది ఎంతోమంది స్ట్రాంగ్ మెన్స్ అనేవాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. నేను వద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు అలా అందరినీ ఇలా మొత్తం వాళ్ళు ఇదే ర్యాలీ టైప్ అటువంటివి చేస్తుంటే అక్కడ డెక్కా ముస్లిం స్లేవ్స్ మీన్స్ ప్రతి ఒక్కరూ ముస్లిమ్స్, ఇంగ్లీష్ మెన్స్ అందరూ అలా ఆడ బయట గొడవ చేస్తూ ఉన్నారు, అందుకని నేను రాలేకపోయాను అని అతను చెప్పట్లేదు, అనుకుంటున్నాడు మనసులో. దీస్ వర్ some of the disjointed explanations which streamed into his head and which even at the moment he was discreet enough not to express. అతను డిస్జాయింటెడ్ అంటే డిస్కనెక్టెడ్, దాని యొక్క ఆపోజిట్ వచ్చి జాయింటెడ్.
స్ట్రీముడ్ మీన్స్ బ్రేక్ ఇంటూ, అదే ఆపోజిట్. అతను వస్తూ ఉండగా వాళ్ళందరూ గొడవ ఎక్కువ చేసేసరికి అతను రాలేక అక్కడ అయిపోయాను అని చెప్పి చెప్తాడు. హీ హ్యాడ్ వాంటెడ్ టు మెన్షన్ ఏ హెడేక్. అతను కానీ హెడేక్ అని చెప్పింటే బాగుండు అని అనుకుంటూ ఉన్నాడు, చెప్పేద్దామా అని. బట్ హీ ఫౌండ్ టు హిస్ డిస్ట్రెస్ దట్ అదర్స్ బిసైడ్ హిమ్ హ్యాడ్ వన్. ఇప్పటికే ఇద్దరు మంది చెప్పేశారు, నేను కానీ చెప్తే ఎలా అని అనుకుంటాడు. ద హెడ్ మాస్టర్ షౌటెడ్. హెడ్ మాస్టర్ అరుస్తూ ఉన్నాడు అతన్ని. వాంట్ యూ ఓపెన్ యువర్ మౌత్. నువ్వు నీ నోరుని తెరుస్తావా లేదా అని అంటాడు. హీ బ్రాట్ ద కేన్ షార్ప్లీ డౌన్ ఆన్ స్వామినాథన్స్ రైట్ షోల్డర్. అతని యొక్క స్టిక్ని తీసుకొని స్వామినాథన్ రైట్ షోల్డర్కి కొట్టాడు. స్వామినాథన్ కెప్ట్ స్టార్టింగ్ అట్ ద హెడ్ మాస్టర్ విత్ టీయర్ఫుల్ ఐస్. స్వామినాథన్ ఎంతో జాలీగా హెడ్ మాస్టర్ గల్లా చూస్తూ ఉన్నాడు. మెసేజింగ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ ద స్పాట్ వర్ ద కేన్ వాజ్ లైట్. అతనికి రైట్ సైడ్ తగిలింది కదా భుజం మీద, దానికి బాగా రుద్దుకుంటూ ఉన్నాడు, తగిలింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో. ఐ విల్ కిల్ ఇఫ్ యూ కీప్ ఆన్ స్టారింగ్ విత్ ఆన్సరింగ్ మై క్వశ్చన్ క్రైడ్ ద హెడ్ మాస్టర్. నేను నిన్ను చంపేస్తాను నువ్వు కానీ ఆన్సర్ చెప్పకపోతే నేను అడిగిన క్వశ్చన్కి అని అంటాడు. క్రైడ్ ద హెడ్ మాస్టర్ అంటే క్రైడ్ అంటే ఇక్కడ ఏడుస్తున్నాడు అని కాదు, అరుస్తూ ఉన్నాడు అని అర్థం. ఇది వచ్చి పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 కానీ పెడతానమాట. కంపల్సరీ వినండి, మీకు ఎంతో అర్థం అవ్వాలని నేను అనుకుంటున్నాను. మీకు ఇది ఎలా ఉందో అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.